and friends, people who came to here to bless us. Thank you, sir. Coming to the movie point, అమీర్పేట్లో మూవీ చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అలాగే వన్ ఆఫ్ ద హైలైట్ ఫర్ దిస్ మూవీ ఈజ్ మ్యూజిక్. మురళీ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, అలాగే మంచి ఆర్ఆర్ వచ్చిందండి. మురళీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళైనా, ఎస్పెషల్లీ హీరోయిన్స్ అశ్విని, ఈషా చాలా బాగా చేశారండి. అలాగే కమెడియన్స్ రాజు, తిలక్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత మూవీలాగా ఫీల్ అయి చేశారండి. మా టెక్నీషియన్స్, ఎడిటర్ కానీ డిఓపి కానీ ఎక్కడ కమర్షియల్గా ఆలోచించకుండా వాళ్ళ సొంత మూవీలాగా చేశారు. దానివల్ల మా మూవీ చాలా బాగా వచ్చిందండి. ఈరోజు నేను ఇద్దరు గురించి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి, ఇద్దరికి. అందులో ఒకటి మా పార్ట్నర్ వంశీ గారు. ఈరోజు వంశీ గారు లేకుండా ఉంటే మా మూవీ పరిస్థితి ఇంకో రకంగా ఉండేదండి. అది మా డైరెక్టర్కి నాకు ప్రత్యేకంగా తెలుసు. వంశీ అన్న, మీరు చేసిన హెల్ప్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటామండి. సెకండ్ వన్ ఈజ్ మయూరి డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఒక చిన్న సినిమా అందరూ కొత్త వాళ్ళతో చేసిన మా ఈ ప్రయత్నాన్ని వాళ్ళు ఒక మంచి ప్రయత్నంగా భావించి టోటల్ రిలీజ్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. సో నా తరపు నుంచి, మా డైరెక్టర్ తరపు నుంచి, టీం అందరి తరపు నుంచి మయూరి డిస్ట్రిబ్యూషన్స్ వారికి హార్ట్లీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై ఫ్రెండ్, మై ఇన్స్పిరేషన్, మై డైరెక్టర్, మై హీరో, వాట్ నాట్ ఎవ్రీథింగ్, శ్రీ. వేరే శ్రీ. ఇకపోతే నేను చెప్పాల్సిన విషయాలన్నీ ప్రొడ్యూసర్ మహేష్ చెప్పేశాడు. మొత్తం డిస్కస్ చేశాడు. ఇక ఈ అమీర్పేట్ మూవీ గురించి ఇంకా శ్రీ గారి గురించి ఎక్కువ చెప్పాలి. మేమందరం ఈ వేదిక మీద ఉన్నామంటే ముఖ్య కారణం శ్రీ. ముఖ్యంగా స్వీయ దర్శకత్వంలో నటించడం అనేది చాలా కష్టమైన పని. తనకున్న ప్యాషన్ని ఇష్టంగా భావించి ఈ మూవీ తను తీశాడు. మేమందరం సపోర్ట్ చేసాం. ఇది ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పేశారు. అందరు ఈ టీంలు అందరూ కూడా చాలా కష్టపడి డిసెంబర్ 16వ తారీఖు మీకు ముందుకు వస్తున్నాం. డిసెంబర్ 16th చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము, మంచి మ్యూజిక్ విన్నాం అనుకుంటారండి. దాంట్లో ఒక సాంగ్ పాడుతున్నాను. స్మాల్ మూవీస్ అంటే ఒక ఆల్రెడీ మీ మైండ్లో ఒక ఇంప్రెషన్ వచ్చేసి ఉంటుంది. కానీ పెద్ద మూవీస్తో కంపేర్ చేయకుండా చిన్న మూవీస్ కూడా ఇంత బాగా స్టోరీ ఉంటే ఎనీథింగ్ దే కెన్ డూ అనేది శ్రీ ప్రూవ్ చేశాడు. మూవీ ప్రివ్యూ చూసే వరకు నేను కూడా అనుకున్నాను, ఏం సినిమాలే, ఓకేలే, చూద్దాంలే అన్నట్టు. కానీ మూవీ చూసిన తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ అండి. మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడితో చూసాను నేను. ఎవ్రీబడి సెకండ్ హాఫ్లో అందరూ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయంటే అంత ఎమోషన్ ఉంది మూవీలో. ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్తో క్యారీ అవుతుంది. ఐ థింక్ శ్రీ డిడ్ ద బెస్ట్ జాబ్. అండ్ 16th మేము వస్తున్నామండి. యూ ఆల్ హ్యావ్ టు బ్లెస్ us. వీ ఆల్ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. బీయింగ్ న్యూ కమర్స్, మీరు అందరు సపోర్ట్ ఉంటే మేము డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలతో మీ దగ్గరికి వస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. మీ అందరినీ ఇప్పుడు కలుసుకొని మాట్లాడుతుంటే, సో అందరికీ అమీర్పేట్లో అంటే హైదరాబాద్లో మాత్రమే తెలుసు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియాలో అమీర్పేట్ అంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అద్దంలో మనల్ని చూసుకుంటే ఎవరిని మోసం చేయకుండా మన లోటుపాట్లు ఎలా అయితే కనిపిస్తాయో, ఈ చిత్రంలో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో రంగు రుచి చిక్కదనం లాగా ఇందులో లవ్ కానీ, ట్రాజడీ కానీ, కామెడీ కానీ ప్రతిదీ కూడా సమపాలనలో ఉంది. కాబట్టి రియల్లీ చాలా ఒక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పుకోవాలి. మరి ఇదంతా ఎలా అయింది అంటే మన ప్రొడ్యూసర్ మహేష్ గారు, వంశీ గారు అండ్ అలాగే శ్రీ గారు. అండ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పూర్తి ప్రోత్సాహం అంతా హీరో గారే ఇచ్చారు. ఆయన డైరెక్టర్ కాబట్టి చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ పాట ఆడియో రిలీజ్ రోజు శిల్పకళా వేదికలో చాలా ఎంజాయ్ చేశారండి ప్రతి వారు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు కూడా. మీడియా మిత్రులు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ జరిగినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. అదే ముందు చూస్తే పొట్ట, నెత్తి పైన బట్ట, కంటి చూపు పట్ట, పిల్లనివ్వట్లేదు ఎట్ట అని. దీంట్లో 5 క్యారెక్టర్లు ఉంటాయండి. 5 క్యారెక్టర్లు కూడా ఇలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ని. సాఫ్ట్వేర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ అద్దాల మేడలు చూసి చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళ శాలరీస్ లక్షల్లో వస్తాయని అనుకుంటారు. కానీ వాళ్ళ లోపలి భావాల్ని
వాళ్ళ లోపల ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫైన్ కదా, ఫైన్ ఓకేనండి. ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈరోజు టాపిక్ రేపు ఈ మంత్ డిసెంబర్ 16న అమీర్పేట్లో మూవీ రిలీజ్ చేస్తున్నాం ఇన్ థియేటర్స్ అండ్ బై మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు అవర్ టీమ్, ప్రొడ్యూసర్ మహేష్ అండ్ వంశీ అండి చాలా సపోర్ట్ చేశారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అది ఎప్పటికైనా ఫ్రెండ్సే కాబట్టి ఎక్కువ చెప్తే బాగుండదు, ఎప్పటికైనా వాళ్ళు చేసిన ఆ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ వెనక శ్రీకాంత్ అని ఇంకో పర్సన్ ఉన్నారండి, తను కూడా ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ చేశారు. సో వీ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒక సినిమా మంచిగా రావాలంటే టీం వర్క్ ఉంటుందండి. ఆ టీం వర్క్ లేకుండా డైరెక్టర్ జనరల్గా ఏ డైరెక్టర్ అయినా సరే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నా సినిమా బాగొస్తుందని అడుగు ముందుకేస్తాము. ఆ అడుగు ముందుకేస్తున్నప్పుడు అడుగు సరిపోదండి, 10 కావాలన్నమాట అడుగులు. ఆ అడుగులు మ్యూజిక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, యాక్టింగ్, ఆర్టిస్ట్ యాక్టింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్, లిరిక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్. ప్రతి అడుగులో కూడా నాకు తోడుగా ఉండి మ్యూజిక్ నుంచి మురళి గారు కావచ్చు, దేవపు కిరణ్ కావచ్చు, ఎడిటర్ క్రాంతి కావచ్చు, అశ్విని, ఈషా అండ్ ఆల్ అవర్ కమెడియన్స్ రాజు, తిలక్ అండ్ మహేష్, రాజశేఖర్ అందరూ కూడా యాక్టింగ్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ నైట్ అర్ధరాత్రి పాటు 25 షూటింగ్ అన్నా కూడా రెడీగా ఉండి ఎంతో కోఆపరేట్ చేశారు. చిన్న సినిమా ఎంతో కష్టపడి ముందుకు వచ్చాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈరోజు ఇక్కడ ఉండి మనం కాన్ఫిడెంట్గా మన మూవీ రిలీజ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆల్ అవర్ టీమ్ వర్క్. థ్యాంక్స్ ఫర్ ఆల్. అండ్ కమ్స్ టు మూవీ స్టోరీ అండి. అమీర్పేట్లో జనరల్గా ఆ పదవి రంగానే జనరల్గా కొద్దిగా స్పైసీగా ఉంటుంది. చాలామందికి హాస్టల్ లైఫ్ అవి గుర్తొస్తాయి అనమాట, బాయ్ ఫ్రెండ్స్ లైఫ్. 100% అమీర్పేట్ లైఫ్లో చూపిస్తూనే ఎక్స్ట్రాగా ఒక మంచి సినిమా అన్న ఒక ఆలోచనతో, ఒక మోటివ్ తోటి ఒక మంచి సినిమా తీసామండి. అది చెప్పకూడదు. సో మీరు ట్రైలర్ చూసే ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే బిహైండ్ దట్ దేర్ ఈస్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఈస్ దేర్. అది చెప్పదలుచుకోలేదు మా మీడియా ముందు. వాట్ డైరెక్ట్లీ మూవీలు చూస్తే నాకు థ్రిల్లీ ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. Tensed about seeing all those visuals like Dinesh. So symbolically we have shown that designs. And in the second half he is trying to kill Jayalakshmi. Sharma is coming back. So Wolf's nature is like that actually. It is not, so Sharma is coming back